ఏదైతే సంబంధించి తీన్మార్ మల్లన్న గారు గత 10 సంవత్సరాలుగా వారు చేసిన పోరాటాన్ని చూసి తప్పనిసరిగా ఏదైతే ప్రభుత్వ ఏర్పాటులో వారిది కూడా క్రియాశీలక పాత్ర ఉంది, ఒక జర్నలిస్ట్గా ఆయన ప్రశ్నించిన తీరు కానీ దాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనకి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షునిగా, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బీఫామ్ ఇచ్చిన క్యాండిడేట్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఆ బాధ్యత మేరకు ముఖ్యంగా ఏదైతే ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులం మేము. ఎందుకంటే వీళ్ళందరితోటి సాన్నిహిత్య సంబంధం ఉన్న వ్యక్తులము, ఏదైతే సంబంధించి ఉద్యోగులు కానివ్వండి, యువకులు కానివ్వండి. వారిని ఐక్యం చేసి మల్లన్నని గెలిపించాలని చెప్పి మొదటి రోజుకెళ్ళి కూడా దృఢ సంకల్పంతో అనేక మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అండ్ క్షేత్రస్థాయిలో బలంగా మల్లన్న గెలుపు కోసం ప్రతి ఎన్ఎస్వై కార్యకర్త కూడా కృషి చేసి తప్పనిసరిగా ఏ విధంగా మొదటికెళ్ళి కూడా నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా మల్లన్న వెంట నిలుచుంటారు అనే ఉద్దేశాన్ని ఏదైతే మేము బలంగా తీసుకొని వెళ్ళినామో అది నిన్నటితోటి ప్రూవ్ అయింది. అదేవిధంగా అందరూ కూడా మల్లన్నను ఓటేసి గెలిపించడం జరిగింది.